తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత. ఒక వ్యాఖ్య దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఒకవైపు ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు, మరోవైపు బీజేపీ నేత చేసిన సంచలన స్పందన. ఎవరైనా ప్రకాష్ రాజును చంపేస్తే నేనే తొలి నిందితుడిగా ఉంటా. ఈ ఒక మాట ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా పెద్ద చర్చకు కారణం కావచ్చు. అసలు ఈ వివాదం ఎక్కడ మొదలైంది, ఎలా ఇంత తీవ్రంగా మారింది, దాని రాజకీయ సామాజిక ప్రభావం ఏంటి, ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ తన స్పష్టమైన అభిప్రాయాలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. సమాజం, రాజకీయాలు, మతం వంటి అంశాలపై ఆయన చేసే వ్యాఖ్యలు కొన్ని సందర్భాల్లో ప్రశంసలు అందుకుంటే మరికొన్ని సందర్భాల్లో తీవ్ర విమర్శలకు గురవుతాయి. ఇటీవల రామాయణం, శ్రీరాముడిపై ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు భారీ వివాదానికి దారితీశాయి. ఆ వ్యాఖ్యలు కొందరికి వ్యంగ్యంగా కనిపించగా మరికొందరికి అవమానంగా అనిపించాయి. Those kids, today they rewrote Ramayana in the play. Then suddenly Rama, Lakshmana, Sita came. So they are coming down to south and Lakshmana says, Rama, what lucky? No, there is one forest here. Rama says, no, it is somebody's land. It's somebody's farm. Oh, there are fruits, can we eat? Yeah. But is it stealing? No, if we are hungry, we can eat. As they are eating, the Shurpanaka and Ravana ant come. And Shurpanaka is very angry. It says, Anna, somebody is eating our fruits. And the Anna Ravana says, no, they are hungry, let them eat, we can talk to them later. After they have eaten, they come and this Rama, Lakshmana says, hey, lucky. Rama calls Lakshmana lucky. Hey, lucky, some tribals have come. They say, no, we are the owners. Please. Now, since you have eaten the fruit, you have to pay the price. Then what is the price? Then she calculates, Shurpanaka, and says $2,000 with GST. Oh. And they say, no, we don't have money. Then Ravana says, give them some discount. Okay, 20% discount. No, we don't have. So in spite giving discount, if you don't have the money, then you are not tourists here. You have come in search of food. So what you do, since you have eaten the fruits, the seeds are there, no? Plant it, turn it into a tree and go. What is your name? Oh, I am Rama from north. Yeah, I am Ravana from south. Nice meeting you. These children said politics. You guys want to come, don't force your Hindi. Learn Malayalam, no? ఈ నేపథ్యంలోనే బీజేపీ నేత వనిపల్లి శ్రీనివాసరెడ్డి రంగ ప్రవేశం చేశారు. ప్రకాష్ రాజు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ అతిగా స్పందించారు. ప్రకాష్ రాజును ఎవరైనా చంపితే ఆ కేసులో తొలి నిందితుడిగా నేనే ఉంటా అని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇది సాధారణ విమర్శ కాదు, సూటిగా హింసను ప్రోత్సహించేలా ఉన్న మాటగా చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అన్నిట్లో కూడా విషం కక్కుతుంటాడు. యాంటీ నేషనల్ ఎలిమెంట్ వీడు అమాయకుల యొక్క బుర్రలను ఒక విలక్షణ నటుడు అనేటువంటి క్యారెక్టర్ తోని వీళ్ళందరినీ కూడా మెస్మరైజ్ చేస్తుండు. వాడిని ఇప్పుడు వాడు బతకడానికే వీలేదు, రోల్స్ కాదు. ఈడు ఇటువంటి దారి లోపల ఇంకెవడు పోయినా సనాతనం ఒప్పుకోదు. బాలకృష్ణ గారు మీరు కూడా గమనించాలి. కాబట్టి వీన్ని ఎక్కడ చూసినా ఇచ్చేయాలి, వీన్ని కోర్టులకు లాగాల్సిందే. మా భాను కొద్దిగా మొమ్మాట పడ్డాడు చెప్తాందుకు స్టూడియోలో, కాబట్టి రిజర్వేషన్స్ ఉన్నాయి. నేను చెప్తున్నా ఇప్పుడు వాడిని ఏడ దొరికితే ఆడ నరకాలని అందులో నేనుంటా. జై శ్రీరామ్. ఇలాంటి వ్యాఖ్యలు భారత రాజ్యాంగం ప్రకారం చాలా సీరియస్ గా పరిగణించబడతాయి. హింసను ప్రేరేపించే మాటలు చట్టపరంగా నేరంగా మారే అవకాశం ఉంది. అదే సమయంలో ఇది కేవలం ఇద్దరి మధ్య వివాదం కాదు, ఇది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, మత భావాల గౌరవం, రాజకీయ భాషా పరిమితులు అన్నీ కలిసిన క్లిష్టమైన అంశంగా మారింది. ఒకవైపు ప్రకాష్ రాజు వ్యాఖ్యలను వ్యతిరేకించేవారు, మరోవైపు బీజేపీ నేత వ్యాఖ్యలను తప్పుబట్టేవారు. సోషల్ మీడియాలో ఈ విషయం భారీగా ట్రెండ్ అవుతుంది. బీజేపీ నేత చేసిన ఆరోపణలు ఇక్కడితో ఆగలేదు. ప్రకాష్ రాజును అర్బన్ నక్సలైట్ అంటూ విమర్శించడం వివాదాన్ని మరింత పెంచింది. అలాగే జేఎన్యూ బీఫ్ ఫెస్టివల్ వంటి అంశాలను కూడా లాగి ఆయనపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇది ఇప్పుడు పూర్తిగా రాజకీయ రంగు పులుముకున్న వివాదంగా మారింది. ఇంకా ఒక కీలక అంశం, ప్రకాష్ రాజ్ షూటింగ్ ఎక్కడ జరిగితే అక్కడికి వెళ్లి అడ్డుకుంటామని హెచ్చరికలు ఇవ్వడం. ఇది సినిమా ఇండస్ట్రీకే షాక్ ఇచ్చే పరిణామం. అంతేకాదు, ప్రకాష్ రాజును ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయాలని కూడా డిమాండ్లు రావడం ఈ వివాదం ఎంత తీవ్రంగా మారిందో చూపిస్తుంది. ప్రస్తుతం పరిస్థితి చూస్తే ఒకవైపు నటుడు ప్రకాష్ రాజ్ తన అభిప్రాయాలను సమర్థించుకుంటున్నారు, మరోవైపు రాజకీయ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ వివాదం త్వరగా ముగిసేలా కనిపించడం లేదు. మొత్తానికి ఒక వ్యాఖ్య ఎంత పెద్ద వివాదానికి దారితీస్తుందో ఈ సంఘటన స్పష్టంగా చూపిస్తుంది. భావ వ్యక్తీకరణకు హద్దులు ఎక్కడ, మత భావాలను గౌరవించడం ఎంత ముఖ్యం, రాజకీయ నాయకులు మాట్లాడే భాష ఎలా ఉండాలి, ఈ ప్రశ్నలు ఇప్పుడు సమాజం ముందున్నాయి.